అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చింటూ అనే ఒక కుందేలుండేది. ఒకరోజు మధ్యాహ్నం చింటూ ఒక పెద్ద కొబ్బరి చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు. అడవి అంతా చాలా ప్రశాంతంగా ఉంది. హఠాత్తుగా ధబ్ అని ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. చింటూ ఉలిక్కిపడి లేచి భయంతో వణికిపోయాడు. కుందేలు భయంతో, అమ్మో, ఏంటా శబ్దం? భూమి బద్దలైందా, లేక ఆకాశం విరిగి నా నెత్తిమీద పడిందా? అవును, ఖచ్చితంగా ఆకాశమే విరిగి పడిపోతోంది. నేను ఇప్పుడే ఇక్కడ్నించి పారిపోవాలి, లేకపోతే చనిపోతాను. అలా అనుకొని కుందేలు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంది. చింటూ అలా ప్రాణభయంతో పరిగెడుతుండగా దారిలో దానికి రాజు అనే జింక కనిపించింది. జింక, ఏయ్ చింటూ, ఎందుకలా గాలిలో తేలుతున్నట్టు పరిగెడుతున్నావు? ఎవరైనా తరుముతున్నారా అని జింక అంటుంది. కుందేలు ఆయాసపడుతూ, అమ్మో రాజు, వెనక్కి చూడకు, పరిగెత్తు, ఆకాశం విరిగి పడిపోతోంది. ప్రాణాలు దక్కించుకోవాలంటే పరిగెత్తు, పరిగెత్తు. ఏంటి, ఆకాశం పడిపోతోందా? బాబోయ్ అంటూ జింక కూడా భయపడి కుందేలుతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. కుందేలు, జింక అలా దూసుకెళ్తుంటే ఒక పొదచాటు నుండి షేరు అనే పులి బయటికొచ్చింది. మామూలుగా అయితే జంతువులు పులిని చూసి పారిపోతాయి, కానీ ఇక్కడ జింక తన వైపు రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. ఏయ్ ఆగండి, నన్ను చూసి పారిపోవాలి కాని నా వైపే వస్తున్నారేంటి? మీకు భయం లేదా? అప్పుడు జింక, షేరు మామా, ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. ఆకాశం ముక్కలై కింద పడిపోతోంది. నువ్వు కూడా బ్రతకాలి అనుకుంటే మాతో పాటు పరిగెత్తు, పరిగెత్తు అంటుంది. పులి కంగారుగా, ఏంటి, ఆకాశం పడిపోతోందా? అమ్మో, అయితే నేను కూడా పారిపోవాల్సిందే. అలా అడవిలో ఎంతో బలమైన పులి కూడా భయపడి కుందేలు, జింకతో పాటు పరుగు తీసింది. అలా పులి, జింక, కుందేలు పరిగెత్తడం ఏనుగు చూసింది. అంత పెద్ద పులి భయపడి పరిగెత్తడం చూసి గజేంద్రుడు అనే ఏనుగుకి మతిపోయింది. ఓరి నాయనో, పులి అంతటి వాడే భయపడి పరిగెడుతున్నాడు అంటే ఏదో పెద్ద ప్రమాదమే వచ్చుంటుంది. అలా అనుకుని వారినాపి, ఎందుకు మీరందరూ ఇలా పరిగెడుతున్నారు అని అడిగింది. అందుకు పులి, గజేంద్ర, ఆకాశం పడిపోతోంది, త్వరగా పరిగెత్తు, పరిగెత్తు అనంటుంది. అంతే, ఏనుగు కూడా లంకబిందెలు కదిలినట్టు పరిగెత్తడం మొదలుపెట్టింది. వాటిని చూసి అడవిలోని జీబ్రా, నక్క, జిరాఫీ అన్నీ పరుగో పరుగు అంటూ గుంపుగా పరుగులు తీశాయి. అడవి అంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ తొక్కిసలాట చూసి అడవిరాజు సింహం పెద్ద బండరాయి మీద నిలబడి గట్టిగా గర్జించింది. సింహం గర్జిస్తూ, ఆగండి, అందరూ ఆగండి అననగానే జంతువులన్నీ సడన్గా బ్రేక్ వేసి ఆగిపోయాయి. ఎందుకందరూ పిచ్చివాళ్లలా ఇలా పరిగెడుతున్నారు, ఏమైంది అని సింహం అడగ్గా ఏనుగు వణుకుతూ, మహారాజా, ఆకాశం విరిగి పడిపోతోంది, పరిగెత్తు, పరిగెత్తు అనంటుంది. దానికి సింహం, ఆకాశం పడిపోవడమా? ఎంత అవివేకం! నీకు ఎవరు చెప్పారు ఆకాశం పడిపోతుంది అని అంది. అప్పుడు ఏనుగు, నాకు పులి చెప్పింది అనంటుంది. మళ్ళీ సింహం, పులి, నీకెవరు చెప్పారు అనడగ్గా నాకు జింక చెప్పింది మహారాజా అనంటుంది. మళ్ళీ జింకనడగ్గా నాకా కుందేలు చెప్పింది మహారాజా అనంటుంది. అప్పుడు సింహం, ఓహో, ఇదంతా నీ పనా చింటూ? ఆకాశం విరిగిపోవడం నువ్వు నిజంగా చూశావా అని కుందేలునడుగుతుంది. అప్పుడు కుందేలు, అవును మహారాజా, నేను కొబ్బరి చెట్టు కింద పడుకున్న చోట ధబ్ మని పెద్ద శబ్దం వచ్చింది, భూమి అదిరిపోయింది, ఆకాశం పడిపోతోంది అని చెప్పింది. కుందేలు అలా అనేసరికి సింహానికి, సరే పదండి, ఆ ప్రదేశానికి వెళ్ళి చూద్దాం అనంటుంది. అలా అందరూ ఆ చెట్టు దగ్గరికి బయలుదేరారు. ఆ ప్రదేశానికి వెళ్లగానే కొబ్బరి చెట్టు నుండి మళ్లీ ఒక కొబ్బరికాయ ధబ్బుమని అక్కడ నేలమీద పడింది. ఆ శబ్దానికి కుందేలు మళ్లీ భయపడుతూ, మహారాజా, అదే ఆకాశం విరిగే శబ్దం అనంటుంది. సింహానికి అసలు విషయం అర్థమై నవ్వుతూ, ఇక్కడ చూడండి, అది ఆకాశం విరిగిన శబ్దం కాదు, గాలికి చెట్టు నుంచి పడిన కొబ్బరికాయ. ఆ శబ్దానికి భయపడి ఒకరిని చూసి ఒకరు ఆలోచించకుండా పరిగెత్తారు. పులిలాంటి పెద్దవాళ్లు కూడా ఇలా భయపడితే ఎలా అననగానే జంతువులన్నీ సిగ్గుపడి తలదించుకున్నాయి. అలా తమ తప్పు తెలుసుకొని కాసేపు నవ్వుకున్నాయి.
ఎవరైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మకూడదు. నిజానిజాలు తెలుసుకున్న తరువాతే స్పందించాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం వీడియోని లైక్ చేయండి. అలాగే మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.